మంచిది. అందరూ స్తోత్రం చెప్దాం. లూకా సువార్త సందర్భానుసారంగా లూకా సువార్త 24వ అధ్యాయం అందరూ తీయండి. 5, 6 వచనాలు. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా అగైన్ వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయ ఉండినప్పుడు. ఆమేన్. ఆమేన్. ఈరోజు ప్రపంచం అంతా కూడా ప్రభు పునరుద్ధానుడైనటువంటి పునరుద్ధాన పండుగ లేక ఈస్టర్కి చాలా చరిత్ర ఉంది. కాన్స్టాంటైన్ చక్రవర్తి దగ్గర నుంచి అనేక మంది చక్రవర్తుల దగ్గర నుంచి మనం చరిత్ర పరిశీలన చేస్తే యోసిఫస్ అనేటువంటి చరిత్రకారుడు, యూదుల పంచాంగకర్త, చరిత్రకారుడు యోసిఫస్, అంటే జోసిఫస్ అంటారు ఇంగ్లీషులో, తెలుగులో యోసిఫస్. దీన్ని సబ్బాత్ అంటే శనివారం రోజు, పునరుద్ధానం అంటే గట్టిగా ఈరోజు ఆదివారం రోజు. దీన్ని ఎలా చేయాలి ఏంటి అనేటువంటి తర్జనా భర్జనాలతో ఆఖరికి కాన్స్టంటైన్ చక్రవర్తి దగ్గర నుంచి కొందరు చక్రవర్తుల యొక్క ప్రమేయంతో, చరిత్రకారుల యొక్క చరిత్రతో దీనికి కొన్ని గుర్తులు, కొన్ని పోలికలు చాలా చాలా ఉన్నాయి. అసలు దీని పరిస్థితి ఏంటి, ఎప్పుడు ఏంటి అనేది ఆఖరికి యోసిఫస్ అనే చరిత్రకారుడు తేల్చిన విధం ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పుట్టింది నిజమో, డేటుతో నీకు సంబంధం లేదు. BC 4 అంటారు, BC 5 అంటారు. అది క్రీస్తు పుట్టిన తర్వాత BC పోయింది, AD వచ్చింది. BC అంటే బిఫోర్ క్రైస్ట్, క్రీస్తు పూర్వం. AD అంటే క్రీస్తు శకం. ప్రభువు పుట్టిన తర్వాత ఒక శకము అంతమైంది, రెండో శకము ఆరంభమైంది. ఇది చరిత్ర. ఈ ఆరంభం అయిన తర్వాత ఈ చరిత్రను లెక్కేయడానికి వెనక్కి వెళ్ళారు చరిత్రకారులు. వెనక్కి వెళితే కానీ BC 4 వచ్చింది. అంటే చరిత్ర వెనక్కి లెక్కేసారు. మీరు రోమన్ సంఖ్య ప్రకారం లెక్కేస్తే మన తెలుగు ఇంగ్లీష్ అక్షరాలు అయితే ముందుకెళ్తాం, కానీ రోమన్ సంఖ్య అయితే వెనక్కి వెళుతుంది. 615 అన్నాం అనుకోండి, ఆ తర్వాత లెక్కేసేది ఏంటయ్యా అంటే దాన్ని వెనక్కి వెళ్తారు మళ్ళీ, అలాగుంటుంది. అలా వెనక్కి లెక్కేస్తే BC 4 వస్తుంది. BC 4న క్రీస్తు ప్రభు పుట్టారన్నది ఒకటి. ఇక యూదుల చరిత్రకారుడు యోసిఫస్ అనేటువంటి ముఖ్య నాయకుడు చెప్పిన మాట, తేదీలతో మనకు సంబంధం లేదు, ప్రభు పుట్టిన మాట మాత్రం వాస్తవం. దాని పక్కనే ఇంకో పారాగ్రాఫ్లో ఇచ్చిన సందేశం ఏంటంటే, ఆయన శిలువ మరణం పొందారనటానికి గుర్తులో ఈనాటికి కూడా గొల్గొతా కొండ ఉంది, కపాలం అనబడిన స్థలం ఉంది. యేసు ప్రభు వారిని వేసినటువంటి స్థలము, ఆ పరిస్థితులు ఉన్నాయి. ఆ తర్వాత ఆయన్ను సమాధి చేసిన సమాధి పైన లేదు కానీ ఒక గృహలో ఉంది ఇప్పుడు కూడా. ఎన్నిటినీ ఉటంకిస్తూ ఆ రోజున ఒక పండగ స్టార్ట్ చేశారు. ఏంటండి అంటే దాని పేరు చాలా అర్థాలు ఉన్నాయి, కానీ ఆఖరికి వచ్చిన పేరు ఏంటంటే ఈస్టర్ అన్నారు. ఒకటి చెప్పండి. చరిత్రలోకి వెళితే ఈస్టర్కి చాలా అర్థాలు ఉన్నాయి. ఆఖరికి దాన్ని తేల్చిన విధం ఏంటంటే ఈస్టర్ రోజున ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటే, ఈస్టర్ అంటే పునరుజ్జీవం, తిరిగి ప్రభు జన్మించారు గనక మనమందరం తీసుకెళ్ళి కోడిగుడ్లు తీసుకెళ్ళి చెట్టల్లో, తుప్పల్లో, పార్కుల్లో అన్ని చోట్ల పెడదాం అనుకున్నారు. ఈ కోడిగుడ్లు తీసుకెళ్ళి అనిల్ వాళ్ళ ఇంటి దగ్గర కొన్ని, రాజా వాళ్ళ ఇంటి దగ్గర కొన్ని పెడితే
ఈ కోడిగుడ్లు అట్లా ఉంటే ఈ కోడిగుడ్ల తర్వాత ఆ రోజుల్లో క్యాడ్బరీ అనేది, క్యాడ్బరీ చాక్లెట్ అంటాం కదా, అది తినేది కాదు, తాగేది, లిక్విడ్. క్యాడ్బరీ ఏంటి? లిక్విడ్. ఈ లిక్విడ్ని ఏం చేశారంటే ఆ తర్వాత ఇక తాగటం కాదు, ఇది తినే పరిస్థితి రావాలని దాన్ని గడ్డగా తయారు చేసి కోడిగుడ్డు పక్కన ఈ క్యాడ్బరీని పెట్టారు. ఆ రోజుల్లో కుక్కలు అంత అభివృద్ధి చెందల. ఎవరు? కుక్కలు అంత అభివృద్ధి చెందల మనకు ఆంధ్రలో, విజయవాడ లాగా. అందరూ ఇజ్రాయెల్ దేశంలో ఎక్కువగా తాబేళ్ళు, కుందేళ్ళు, తర్వాత పిల్లిల్ని ఎక్కువగా వాళ్ళు ప్రేమిస్తారు. అన్ని దేశాల్లో ఉన్నాయి ఆ రెండింటికి ఎక్కువ. ఒక రోజున ఇలా పెట్టినటువంటి కోడిగుడ్డుని, ఈ క్యాడ్బరీని ఒక కుందేలు వచ్చి తీసుకుని వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయేసరికి వీళ్ళకి చాలా ఆశ్చర్యం అయిపోయి ఈ కుందేలు వెనక మళ్ళీ ఫాలో అయితే ఈ కుందేలు తీసుకుని వెళ్ళి ఒక తుప్పలో పెట్టిందంట. అంటే పొదలు అంటారు కదా, ఈ పొదలో తీసుకెళ్ళి కోడిగుడ్డు పెట్టిందట. పెట్టేసరికి ఏంటి వీళ్ళ ఆకాంక్ష ఏంటి? కుందేలు దీన్ని పొదిగితే ఈరోజు రిజరక్షన్ కదా, అంటే ఆయన ఉందా అక్కడ, లేచాడు, ఈశ్వరంద పైన ఆయన లేచాడు కాబట్టి పునర్జీవం వచ్చింది గనక ఈ కోడిగుడ్డులోంచి పిల్ల ఎలాగ వస్తుందో అలాగూ ఈ సమాధిలోంచి మృతుడైనటువంటి ప్రభు సజీవుడుగా బయటకు వచ్చాడని కోడిగుడ్డు నమూనా పెట్టారు. ఈ కోడిగుడ్లు మనలాగా తెల్లగుడ్లు పెట్టలేదు వాళ్ళు, దానిపైన డిజైనర్ చేశారు. నగరకాయ చెక్కబడి ఉన్నట్టుగా దానిపైన రకరకాల రంగులేసి చాలా అందంగా దాన్ని చాలా డిజిటల్ రానప్పుడే హ్యాండ్తో డిజిటల్ చేసి ఈ కోడిగుడ్లు అక్కడక్కడ వదిలారు. ఇక ఆ రోజు నుంచి ఈస్టర్ పండగ అంటే కోడిగుడ్డు కావాలి. ఇప్పుడు అర్థమైందా? ఈరోజు కూడా మీకు కోడి గుడ్డు రాబోతుంది కానీ కోడి రాట్లా. కోడి మీ ఇంటికాడ ఎట్టాగుంది కదా, తొక్క అందా పొద్దున, అందమ్మా పొద్దున తొక్క అంది, అందుకని కోడిగుడ్డు. ఈ రొట్టెని విరిచి ఇదిగోండి నన్ను జ్ఞాపకం చేసుకోవడానికే దీన్ని చేయుడి అని చివరి రోజుల్లో ప్రభు శిష్య బృందాన్ని కూర్చోబెట్టించారు. అది రొట్టె. రొట్టె అంటే నేనే, నన్ను తినువాడు మరలా బ్రతుకుతాడు. ఈ రొట్టెని తినువాడు చనిపోయినా సరే నన్ను తినువాడు, అంటే రొట్టె అంటే ప్రభు యొక్క మరణ పునరుత్థానాలు గుర్తుగా అలాగూ రొట్టెను అక్కడ చేర్చారు. అందుకనే వాక్యానుసారంగా ఆనాడు ఉన్నటువంటి మన పూర్వీకులు అనుసరించిన రీతిగా ఇవన్నీ తర్వాత మీ చేతుల్లోకి వస్తాయా రావా? గట్టి చెప్పరే, మీకేం తెలుసు, మీరు చూశారు కనుక. ఆమె కోడిగుడ్లు ఇచ్చిన వారు ధన్యులు, చెప్పరేమో. ఆ తర్వాత బ్రెడ్లు ఇచ్చిన వాళ్ళు, రొట్టెలు ఇచ్చిన వాళ్ళు ధన్యులు. మరి నేను స్వీట్లు ఇస్తేనో అంతకంటే ధన్యులు. డ్రింకులు ఇస్తేనో అసలు ఎన్ని వచ్చినా తర్వాత డ్రింకు తాగంది ఇది లోపలికి వెళ్దాం. కాబట్టి ఈరోజు ఇచ్చే పలహారాలు కూడా ప్రతిదానికి చాలా అర్థం ఉంది. స్తోత్రం. ఈ రీతిగా రొట్టెలు వచ్చినాయి, కోడిగుడ్లు వచ్చినాయి. ఇక ఆ తర్వాత చూస్తే చరిత్రకారులు దాన్ని ఉటంకించి, అంటే దాన్ని ప్రపంచానికి తెలియజేసి ఈస్టర్ అనేటువంటి పర్వదినాన్ని మనం ఒక పండగగా చేయాలి. ఈ సబ్బాతు కాదు, ఈస్టర్. సబ్బాత్ అంటే నిన్నటి రోజు, ఈ రోజున యేసు ప్రభు లేచినట్టుగా దేవుని వాక్యంలో తెల్లవారుజామున మరియ సమాధి దగ్గరికి వెళ్ళినట్టుగా రాయబడింది ఈరోజు పునరుద్ధానం. అందుకనే ప్రపంచ యావత్తు కూడా ఎవరు ఎన్ని అనుకున్నా, ఎవరు వ్యతిరేకించినా, చరిత్ర చెప్పిన సత్యమో చరిత్రకారులు చూపించినటువంటి రుజువులతో ఈనాడు క్రీస్తు ప్రభువు లేచెనో. మీ పక్క వాళ్ళు చెప్పండి, యేసయ్య లేచారో. యేసురాజు లేచెను హల్లెలూయా, పఠించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా, పఠించెదము. ఆ మాట పాటలో మనం చెప్పుకున్నాం. పరిశుద్ధ గ్రంథంలో వాక్యంలో ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆయన లేచి ఉన్నాడు. 5వ వచనంలో అక్కడ జరిగిన విషయాన్ని చూసి ప్రకాశమానమైన వస్త్రాలు ధరించిన 2 మనుషులు సమాధి దగ్గర ఉంటే వారిని చూసిన వారు భయపడి ముఖములో నేలపడేసి కూర్చున్నారు, భయపడిపోయారు. అప్పుడు అక్కడ ఉన్న దూత మాట్లాడుతున్నారు, అంటే ప్రభువే మాట్లాడుతున్నారు.
సజీవుడైన వారిని మీరు ఎందుకు మృతుల్లో వెదకుచున్నారు? గట్టిగా చెప్పండి. సజీవుడైన వారిని మీరు మృతులలో ఎందుకు వెదుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు. ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇక్కడ లేడు. ఆయన ఇక్కడ లేడు. ఆయన లేచి ఉన్నాడు. ఆయన లేచి ఉన్నాడు. ఆమేన్. ప్రభువు ఇక్కడ ఉన్న కాల పరిమితి ఎంత? 30 సంవత్సరాలు, 12 సంవత్సరాలు అంటే 11 సంవత్సరాల 6 నెలలు మరుగై ఉన్నారు. 12వ సంవత్సరం వచ్చిన తర్వాత సొసైటీలోకి, సమాజంలోనికి ఎంటర్ అయ్యారు. మరలా కొన్నాళ్ళు, కొన్ని సంవత్సరాలు కనుమరుగైపోయారు. ఆ తర్వాత ప్రజా వెనుకల్లోకి వచ్చింది. ఆయన వయసు 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత ప్రజా వెనుకల్లోకి ప్రభు వచ్చారు. 60 మైళ్ళు నడుచుకుంటూ వాహన సదుపాయాలు లేనప్పుడు, రోడ్డు రవాణా సదుపాయాలు లేనప్పుడు 60 మైళ్ళు యోర్దాను నదికున్న రేవు దగ్గరికి వెళ్ళారు. ఆ రేవులో కొందరు బాప్తిసం ఇచ్చి యోహాను చేత బాప్తిసం పొందుతున్నప్పుడు ప్రభువు కూడా అక్కడ దిగి నాకు కూడా బాప్తిసం ఇమ్మని అడుగుతారు. యోహాను అంటారు, అయ్యా నీ చేత నేను బాప్తిసం పొందవలసిన వాడిని అయ్యుండగా నీకు ఇవ్వటానికి నేనే పాత్రుడునా? నీ చెప్పుల బెల్టును ఇప్పటానికి నేను పాత్రుడు కాదు అంటారు. నువ్వు పాత్రుడివే అనలేదు, నువ్వు యోగ్యుడివే అనలేదు, చేయమని అనలేదు. ఇప్పటికీ కానిమో నీతి యావత్తు, చెప్పండి మైక్లో చెప్పండి, నీతి యావత్తు ఇలాగ జరగను. నీతి యావత్తు ఇలాగూ జరగవలసి ఉన్నది. ఆమేన్. ఈ రీతిగా బాప్తిసం అయిపోయిన తర్వాత మరలా 40 రోజులు సమాజానికి దూరం అయిపోయారు. 40 రోజులు 40 రాత్రులు సమాజానికి దూరం అయిపోయి కేవలం దీక్షలోనే, ప్రార్థనలోనే గడిపారు. ఇక అక్కడ నుంచి 3 సంవత్సరాల 4 నెలల లోపులోనే ఆయన పరిపూర్ణమైన సువార్త చేశారు. ఎంత? 3 సంవత్సరాల 4 నెలల పైన మాత్రమే ఆయన సువార్త చేశారు. ఇది అయిన తర్వాత ప్రజల మధ్య ఉన్న కాలం ఎంత అంటే 3 సంవత్సరాల 4 నెలలు. గట్టిగా చెప్పండి, 3 సంవత్సరాల 4 నెలలు. ఎంటర్ అయింది ఎప్పుడంటే 12వ సంవత్సరం అప్పుడు సునగోగులో అడుగుపెట్టారు. 30వ సంవత్సరంలో యోర్దాను నదిలో దిగారు. కానీ ఇలా వచ్చినటువంటి ప్రభువట, ఇలా ఉన్నటువంటి ప్రభువు ఇప్పుడు ఆయన ఇక్కడ లేడు. ఏం చెప్తున్నారు? ఆయన ఇక్కడ లేడు. మనలాగా రక్త మాంసాలు కలిగి ఉన్నప్పుడు, మనలాగా మాట్లాడేవాడిగా, ఎదురుపడేవారిగా ఉన్నప్పుడు మనతో ఉన్నారు. కానీ ఎప్పుడైతే శిలువ మరణం పొందారో ఆయన చెప్పినట్టుగానే మత్తయి సువార్త చూడండి 16వ అధ్యాయంలో, 24వ అధ్యాయం లూకా సువార్త తీసే ఉంచండి, 16:21. తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని. ఆగుదాం. పెద్దల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది, పెద్దల చేత, శాస్త్రుల చేత అనేక హింసలు పొంది, సామాన్యుల చేత కాదండి. ప్రభువుని పట్టుకున్న వాళ్ళు, శిక్ష వేసిన వాళ్ళు, శిక్ష విధించినటువంటి వాళ్ళు, సొసైటీలో పేరు కలిగిన వాళ్ళు, సమాజంలో గొప్పవాళ్ళు, అలాంటి వాళ్ళు ప్రభువుకి సిలువ వేస్తారు. పెద్దల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది, ప్రధాన యాజకుల చేతను, ఈ ముగ్గురు చేత అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా. ఆమేన్. ఎవరు చెప్పారు? గమనించండి. యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆరంభము, తర్వాత సేవా దృక్పథం, ప్రజల మధ్య మమేకమై నడిచిన కాలము 3 సంవత్సరాల 4 మాసాలు సుమారుగా. ఈ 3 సంవత్సరాల 4 మాసంలో కొన్ని ప్రాంతాలకు వెళ్ళారు. యూదయకి వెళ్ళారు, సమరయకి వెళ్ళారు. ఈ 2 ప్రాంతాల్లో కాస్త ప్రసిద్ధి చెందారు. యూదయకు వచ్చారు, సమరయకు వచ్చారు. కొన్ని నదులు దాటారు, కొన్ని ప్రాంతాలకు వెళ్ళారు,
ఆఖరికి సమాధుల దొడ్లలో కూడా వెళ్ళారు. ఇక సుకారు అనే ఊరిలో యాకోబు బావి దగ్గరికి కూడా వెళ్ళారు. ఇలాగూ కొంత ప్రాంతం మాత్రమే ప్రభు సంచరించారు. ఇలా జరిగిన తర్వాత ప్రజల్లో ఉన్న కాలము అయిపోతుంది. ముఖ్యమైన మాట గమనిద్దాం. భవిష్యత్తుని ఎరిగినటువంటి వాడు ఒక శాస్త్రవేత్త ఉన్నారు అనుకుందాం. ఏం జరుగుతుందో కనిపెట్టగలుగుతాడు. ఇదిగో ఫలానా రోజున ఫలానా వారు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం లేక వాతావరణ కేంద్రం ప్రకారం ఆ పైన ఉన్న శాటిలైట్స్ తీసుకొచ్చి ఏదైతే ఇచ్చినాయో దాని ప్రకారం అక్కడ ఉన్నటువంటి రీడింగ్ చేస్తారు. 24 గంటల్లో తుఫాను భారీ నుండి రాకూడదులే అప్పుడే భారీ నుండి అతి భారీగా వర్షాలు రాబోతున్నాయని వాతావరణ కేంద్రం వాళ్ళు హెచ్చరిస్తున్నారు. అందుకు అనుసంధానంగా విజయవాడ కలెక్టర్ గారు పల్ల ప్రాంతం వాళ్ళు ఇంకా పల్లానికి వెళ్ళిపోమని చెప్తున్నారు. ఇప్పుడు చెప్పరే మరి పల్లానికి వెళ్ళమంటారా? అక్కడి నుంచి సమాచారం వస్తే అక్కడ రిమోట్ ఆన్ చేస్తే ఇక్కడ మౌత్ ఆన్ అవుతుంది, అంటే నోరు ఆన్ అవుతుంది. సరేనండి, 24 గంటల వాతావరణం ఇలా మారిపోతుందని చెప్తున్నారు మీ పరికరాలను బట్టి. 24 గంటల తర్వాత మీరు ఎక్కడ ఉంటారని ఒక శాస్త్రవేత్తని అడిగామనుకో, ఆయన ఏమంటారు? కనపడే ముఖాన్ని గురించి చెప్తాను కానీ నా ముఖాన్ని గురించి నేను చెప్పుకోలేను అంటాడు. ఇది ఈనాడు సమాజంలో ఉన్న థియరీ. ఒక జ్యోతిష్కుడు ఉన్నాడు, ఇదిగో వచ్చే నెలలో నీకు లాటరీ తగలబోతుంది అంటారు. చాలా హ్యాపీగా లాటరీ తగలిపోతుంది అనగానే చెవుల్లో ఈ ముక్కుల్లో వేసేసి, అయ్యా మీరే మాకు దేవుడు అని ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే మొత్తం ఇచ్చేస్తుంది. ఈతలకు వచ్చేసిన తర్వాత ఏం జరుగుద్ది? ఒకసారి విజయవాడలోనే ఒక ఇంటికి వెళితే అక్కడికి కాశ్మీర్ నుండి ఒక ఏమంటారంటే జ్యోతిష్కుడు, బాగా పేరు కలిగిన జ్యోతిష్కుడు వచ్చారు. వీళ్ళు అన్నారు, మేము డీబీ మేనర్కి వెళ్తున్నాం, మంచి జ్యోతిష్కుడు వచ్చారు, మీ చర్చి గురించి కూడా చెప్తారు రమ్మన్నారు. దేని గురించి? మీ చర్చి గురించి కూడా చెప్తారు, ఆ డబ్బులన్నీ మేమే ఇస్తాము. ఆయనకి డబ్బుల కంటే బంగారం ఇష్టం అంట. అందుకని వీళ్ళు తలా ఒక ఉంగరం పట్టుకు, నాకెక్కడ ఉన్నాయి, తలా ఒక ఉంగరం పట్టుకెళ్తున్నాం, నీ పేరు మీద కూడా మేము ఉంగరం ఇస్తాం కానీ రమ్మన్నారు. సరేనండి, నాకు వచ్చేంత టైం లేదులే కానీ మీరు కనుక్కోండి, మీరు వెళ్ళండిలే అన్నా. వాళ్ళు వెళ్ళి రాగానే కనుక్కున్నా, ఫోన్ చేసి చాలా కాలం క్రితం. ఏం చెప్పారండి జ్యోతిష్యుడు గారు, ఏం చెప్పారన్నా? ఈయన చాలా హ్యాపీగా ఉండి, వచ్చే సంవత్సరంలో నా రాత మారుతుందంట. ఏ రాత? వచ్చే సంవత్సరం నా రాత మారుతుందట, ఇక నా చరిత్ర బాగా మారిపోతుందంట, నా జాతకంలో మార్పులు వస్తాయట. అందుకని ఆయన జాతకాన్ని కొంచెం ఇటు తిప్పారన్నాడు. అంటే ఇది స్టీరింగ్ ఏంటి? జాతకాన్ని తిప్పారు, ఇక వచ్చే నెల నుంచి మాకు ఎదురు లేదన్నారు. మీరు సంతోషంగా ఉంటే, తోటివారు బాగుంటే మాకు కూడా హ్యాపీయేనండి, ఇది ప్రార్థన చేసేవారి లక్షణం అన్నా. సరే, వచ్చే సంవత్సరం రానే వచ్చింది. ఒక 20 సంవత్సరాల క్రితం నాకు గుర్తుంది, నేను డైరీలో రాసుకున్నా, జ్యోతిష్కుడు జమ్మూ కాశ్మీర్ నుంచి వచ్చిన ఆయన చెప్పిన మాట రాసుకున్నా, నాకు కదా వాళ్ళకి. ఇది విన్న తర్వాత సంవత్సరం తర్వాత వాళ్ళని కలిశాను. ఏమైంది మీ పరిస్థితి అన్నారు. అప్పుడున్నటువంటి 20 లక్షల రూపాయల అప్పు సంవత్సరం అయిన తర్వాత 50 లక్షల రూపాయలు అయింది. అంటే అప్పు పెరిగిందా, ఆదాయం పెరిగిందా? గట్టిగా అప్పు పెరిగింది. ఇదేంటండి మరి ఆయన ఇలా అన్నారు కదా అన్నాను. వాళ్ళు అన్నారు, ఏమో ఎవరో చెబితే మేము కూడా వెళ్ళాం, అందుకని ఏదో బాగుపడాలనుకున్నాం. చరిత్ర చెప్పేవాళ్ళు, నీ చేతులు చూసి చెప్పేవాళ్ళు, నీ ముఖం చూసి చెప్పేవాళ్ళు, వారి చరిత్ర ఏంటో ఎవరికి తెలియదు. తన చరిత్ర ఏంటో తెలిసినవాడు, ప్రకృతిలో జరిగే విపత్కర పరిస్థితులను గుర్తించినవాడు, సర్వమానవుల కోసం, లోక కళ్యాణం కోసం వచ్చేవాడు నజరేయుడైన యేసు 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 ఒక్కడే. ఆమెన్ చెప్పండి. అది ఎలాగంటావా? మనుష్య కుమారుడు పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను ఆయన నలగగొట్టబడతారు. వారు ఆయనను శిలువ మరణానికి అప్పగిస్తారు. 3వ దినమున నేను మృత్యుంజయుడై తిరిగి లెగుస్తాను.
భవిష్యత్తును గుర్తించిన వాడు, తనకు జరగబోతున్న దాన్ని మొట్టమొదటిగానే సమాజానికి, సొసైటీకి, భూలోకానికి తెలియజేశాడు యేసుక్రీస్తు ప్రభు. అందుకని ఆయన దేవుడు అంటానికి కారణాలు ఇది ఒకటి. స్తోత్రం. చనిపోతాం, పుట్టిన ప్రతి ఒక్కరం చనిపోతాం. కానీ మరణం తర్వాత ఉండేదాన్ని పొందుకునే వాళ్ళు ఎవరంటే మరణం మీద అధికారం కలిగిన వాళ్ళే పొందుకోగలుగుతారు. స్తోత్రం. నీ మీద నీకు అధికారం లేదు. ఇది అంటారు, బాగా కోపం వస్తే మనిషి ఏమంటారు తెలుసా? ఏంటంట, ఇవాళ పుట్టుకుని పోతే రేపు మూడవది అంటారు. ఇవాళ పోతే రేపు మూడో రోజు. నాకు అదే అర్థం కావట్లేదు. ఇవాళ పోతే రేపు మూడో రోజు ఎట్ట అవుతుంది అని అంటే అది ఒక లెక్క ఉందంట. అది అంతే, అంతే. ఏంటంటావు? ఇవాళ పోతే ఇరవై మూడో రోజు పోతాం అంటారు. పోతావని నీకు తెలుసు, పోయిన తర్వాత ఎక్కడికి వెళ్తావో నీకు తెలియదు. అందుకని ఈ రిజరెక్షన్ అనేటువంటి ఈస్టర్ పండుగ మనం వెళ్ళే దారిని సరళం చేయటానికి ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది. ఆమేన్ చెప్పండి. నేను అప్పగించబడతాను, సమాధి చేయబడతాను, మూడో రోజున తిరిగి లెగుస్తాను. తాను చెప్పినట్టే ఇక్కడ రాయబడింది. ఆయన ఇక్కడ లేడో, ఆయన లేచి ఉన్నాడు. ఇక ఈ విషయాల్లో వచ్చినటువంటి ప్రజానీకంతో లేక 12 మంది శిష్యులతో మాట్లాడుతూ ఒక మాట 7వ వచనం చదువుదామా? మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుష్యుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనుడని. ఆమేన్. ఎవరితో చెప్పారు? మన తల్లిదండ్రులు కూడా వాళ్ళ మరణ దినం వాళ్ళకి తెలియదు. బైబిల్ గ్రంథంలో 26వ అధ్యాయం ఆదికాండంలో అనుకుంటాం 26, 27లో ఇది ఉంది, నా మరణ దినము నాకు తెలియదు. మనిషికి అన్నీ తెలుసు. రే నీ చరిత్ర నాకు తెలుసు అంటారు. మరి నీ మరణం ఎప్పుడు? అది నాకు తెలియదు. చెప్పండి, నాకు తెలియదు. హిజ్కియాకి చెప్పేంత వరకు కూడా ఆయన రోజులు దగ్గర పడ్డాయని ఆయన తెలియదు. నీవు మరణమవబోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పారు. పరిపాలన తెలుసు, ఎక్కడ దాయాలో తెలుసు, ఎక్కడ ఎక్కాలో తెలుసు, ఎక్కడ దిగాలో తెలుసు. కానీ రాజుగారికి ఏం తెలియలేదు? మరణ దినం తెలియలేదు. మరణము ఎవరి వశములో లేదు. ఒకే ఒక నజరేయుడైన యేసు. ఆ మరణాన్ని పేరు పెట్టి పిలిచాడు. మరణమా నీ ముళ్ళు ఎక్కడా? మరణమా నీ విజయం ఎక్కడా అని రాయబడిన మాట కొరింథీ పత్రికలో. ఇలాగూ మీతో చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకోండి. మొదటగానే గుర్తించాడు రాబోతున్న దాన్ని. ఆ తర్వాత చూడండి 11, 12 వచనాల్లో అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడెను గనుక, ఆ మాటలు వినేవారికి వెర్రి మాటలుగా కనపడ్డాయి గనుక వీరు వారి మాటలు నమ్మలేదు. అయితే పేతురు లేచి సమాధి యొద్దకు పరిగెత్తుకొని పోయి వంగి చూడగా నారబట్టలు మాత్రమే విడిగా కనబడెను. అతడు జరిగిన దానిని గూర్చి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళెను. ఆమేన్. 11వ వచనంలో వాళ్ళు నమ్మలేదు. కానీ పేతురు పరిగెత్తుకుని వెళ్ళి ఎక్కడికి వెళ్ళాడు? సమాధి దగ్గరికి. ప్రభు సమాధి నుండి తిరిగి లేచారు అనటానికి ఎన్ని రుజువులు అన్నమాట. ఆమేన్. రుజువులో 12వ వచనంలో ఉంది, అతడు జరిగిన దానిని గూర్చి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళెను. తాను చెప్పినట్టే 3వ రోజున లెగుస్తాను, సమాధి చేయబడతానంటే అప్పుడు ఈ పేతురు గారు ఏమన్నారంటే, అది నీకు దూరం అవునుగాక అన్నాడు ఒక మాట. ఏది? సమాధి అనేది, మరణం అనేది నీకు దూరం అయిపోద్ది అన్నాడు. నేను మరణించకపోతే నీకు విజయం లేదు, నేను తిరిగి లేవకపోతే భూలోకంలో సంఘం అనేది, సమాజం అనేది లేదు, పరలోకానికి ద్వారము లేదు. నేనే మార్గము, సత్యము, జీవం, ద్వారాన్ని. అలాగూ ఆశ్చర్యపడ్డారు. ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి. రెండోది దేవుడు చేసే ఆశ్చర్య కార్యాలు. యెషయా గ్రంథం 9:6లో ఉంది, ఆశ్చర్యకరుడు. ఆమేన్ చెప్పండి. ఒక మృతులను సజీవుడిగా చేయటం ఆశ్చర్యం. సముద్రాన్ని ఆరి నేలగా చేయటం పాత నిబంధనల ఆశ్చర్యం. సముద్రమా నిమ్మళంగా ఉండు అనగానే గాలి తుఫాను నిమ్మళంగా ఉంది. ఈయన ఎట్టివాడో, గాలియు సముద్రము నీకు లోబడుతుంది. ఆశ్చర్యం.
ఈరోజు సాక్ష్యాలు విన్నాం మనం. ఆమేన్. ప్రతిరోజు ఎంతోమందికి ప్రార్థన చేస్తున్నాను ఫోన్లో. అనేక మందిని దేవుడు ఆ ప్రార్థనల ద్వారా బాగు చేస్తున్నాడు. ఇప్పుడు సాక్ష్యాలు విన్నాం కదా, చెప్పడానికి మీలో అనేక మంది ఉన్నారు, కానీ మీరు అక్కడి నుంచి రాలేక అక్కడ నిలవలేమో, ఇలా తోసుకెళ్ళలేమో లేక అనుకుని అక్కడ నుంచున్నారు. మీరు అంతే కూర్చున్నారు కదా. మీ సాక్ష్యాలన్నీ మూతపెట్టినటువంటి సట్టిలో తుక్కుతుక్క ఉడుకుతున్నాయి. అర్థమైందా? మీ సాక్ష్యాలు ఉడకబెట్టబాకండే. మీ సాక్ష్యాలు బహిరంగ రావాలి. సాక్ష్యంలో నువ్వు కనపడకూడదు, పునరుద్ధానుడైన యేసు కనపడాలి. స్తోత్రం. అది నీకు దూరం అయిపోవును గాక అన్నారు. అన్నా సరే, తర్వాత చూడండి 15వ వచనంలో, ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయమెక్కడా, ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయమెక్కడా, నీ మరణపు ముల్లును నడిమి కిరిచెను, నీకున్న అధికారం తొలగించెను, యేసు తొలగించెను. ప్రైజ్ ది లార్డ్. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి 15వ వచనం వారితో కూడా నడిచెను. వారితో కూడా నడిచెను. వీళ్ళు నన్ను సిలువకు అప్పగించారు. గత ఎప్పుడు శుక్రవారం అనుకుంటూ చెప్పాను. ఆయన దీనత్వమును బట్టి న్యాయ విమర్శ దొరకలేదు అని రాయబడిన మాట చదివాం. కొట్టేవారికి వీపు అప్పగించారు, రోమములు పీకేసేటువంటి వారికి ముఖం అప్పగించారు. తిడుతున్నా, కొడుతున్నా, కొరడా దెబ్బలు తంతున్నా సరే నోరు తెరవలేదట, మారు పలకలేదు. నోరు తెరవలేదు, మారు పలకలేదు. ఎవరి కోసమో ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. ఆమేన్. ఎవరి కోసం? ఈ జనుల కోసం, ఈ జగత్తు కోసం, అంటే ప్రపంచం కోసం. తానే ఇలా అన్నా సరే, సాధారణంగా మనుషులుగా మనకి కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొన్ని అభ్యంతరాలు ఉంటాయి. మొన్నటి రోజున రోడ్డు మీద కనపడి నన్ను పిచ్చిగా తిట్టాడు ఈ అబ్బాయి. నీ పేరేంటో గట్టిగా చెప్పునా? ప్రీతం. ప్రీతం అని పేరు పెట్టుకున్నాడు, కానీ నన్ను చెడామడ, నువ్వు కాదు మంచోడు, నువ్వు నన్ను చెడమడ తిట్టాడు. కాబట్టి రేపు గనక రోడ్డు మీద కనపడి తిన్నగా 2 వీలర్తో కొట్టాలి. ఏ వీలర్తో అమ్మా? 2 వీలర్తో కొట్టాలి అని అనుకుంటారా లేదా? నన్ను తిడతావా, నన్ను అంటావా? నీ కూతురే నువ్వు 2 సార్లు కనుక పిల్లని అసలు ఎందుకు పనికిరా బడుతాయి అందంట ఒక అమ్మాయి. నేను అమ్మకాడు అంద ఎప్పుడన్నా అందగా అందరు. మరి అందరూ తిట్లు తినకుండా ఎట్టుకుతారండి? పలక పట్టుకున్నప్పుడే తిట్లు, మొట్టికాయలు. ఏం కాయలు? కజ్జికాయలు రావండి. ఏమొస్తాయి? మొట్టికాయలు. మొట్టికాయలు ఇట్టని పనికిరాందా అని అందంట. అనేసరికి పిల్ల 3వ తరగతి చదివే పిల్ల చూడండి, 20 ఏళ్ళు ఉంటాయా? 3వ తరగతి చదువుతుంది, నిండా 10 ఏళ్ళు లేవు ఈ పిల్లకి. నన్ను పట్టుకుని చెప్పరేమ్మా, పనికిరాందాన్ని అన్నావు అని ఇట్ట అన్నావు అని ముఖం ఇట్ట పెట్టుకుని మంచం ఎక్కి గోడ తిట్టు తిరిగి పడుకుందంట ఏడుస్తా. 3 రోజులు ఆనందం లేదంట. మరి ఎట్టుందో ఆ పిల్ల? మరి ఏం చేస్తారని కన్న ప్రాణం ఊరుకుంటుందా? దగ్గరికి వెళ్ళి నా బంగారమే, ఇంకేమంటారు, ఏదో గారమే, ఏదో గారమే, ఏదో గారమే అని దగ్గరికి వెళ్ళి అమ్మ నీ నాన్నలు అంటే నాకు సారీ చెప్పందంట. ఇది చూడండి. సర్లే అమ్మ నువ్వు సారీ అందంట అని ఇక ఎప్పుడు నీ నాన్నలు ఎమ్మందంట. చిన్న పిల్లలు ఒక మాట అంటేనే పీక్కుని నీ దగ్గర నుంచి మళ్ళీ రిప్లై కాదండి, సప్లై కాదండి, క్షమాపణ వచ్చేంత వరకు తినరమ్మా. ఈరోజు జనరేషన్ అట్లా ఉంది. నిజమేనా? ఇంకా ఈడొచ్చిన పిల్లలు ఇంకెక్కడ వింటారు అంటారు. అంతేనా? మరి చూస్తా నిందలేని వాడి మీద నింద మోపి, తప్పు లేని వాడి మీద తప్పు మోపి మరణశిక్ష విధించడానికి అందరూ కూడా మాకు సమ్మతమేనంటే మరి అలాంటి వాళ్ళతో కలిసి ఎవరైనా నడుస్తారా? నడవటానికి ఎవరు ఇష్టపడరు. ఖడ్గమా గొర్రెల కాపురం మీద పడు, గొర్రెలన్నీ చెదిరిపోతాయి. జకరియా గ్రంథంలో శిష్యులందరూ పారిపోయారు, ఎటోళ్ళు వెళ్ళిపోయారు, దాక్కున్నారు. ఒక్కడే మిగిలాడు.
నన్ను కష్ట సమయంలో నన్ను ఆదుకోకుండా నా దగ్గర రాకుండా మీరు అందరూ వెళ్ళిపోయారు, ఇక మీతో నాకు కుదరదని యేసు ప్రభువారు కక్ష పెట్టుకోలేదు. కక్షకి ఆయన దగ్గర స్థానము లేదుగాక. గట్టి మీకు చెప్పండి పక్కన వాళ్ళకి, నా ప్రభువు దగ్గర నా ప్రభు దగ్గర కక్ష లేదు, కక్ష లేదు, ఈర్ష్య లేదు, ఈర్ష్య లేదు, కోపం లేదు, కోపం లేదు, క్షమాగుణం ఉంది. క్షమాగుణం ఉన్నది. ఆ క్షమాగుణంతోనే తోసివేసిన వాళ్ళని వదిలిపెట్టిన వాళ్ళ పక్క నడవటానికి వచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసు తానే వచ్చి వారితో కూడా నడుస్తున్నాడు. ఈస్టర్ పర్వదినం ఎందుకు వచ్చిందంటే ప్రభువు నాతో నడవటానికి. అందరు చెప్పండి, ప్రభువు నాతో నడవడానికి. అందరు చెప్పండి గట్టిగా, ప్రభువు నాతో నడవడానికి. ప్రభువు నీకు తెలియకుండా నీతో పాటు నడిచి వచ్చాడు. అదేంటండి, నేను బండి వేసుకుని వచ్చాను ఆగ మేఘాల మీద అంటే నీకన్నా స్పీడ్గా నడవగలడు ఆయన. ప్రైజ్ లార్డ్. అందుకని వచ్చే వాహనం ఇట్టన్నాడు, నీ వాహనం దాటి వచ్చింది. ఆయన కనుక నీ పక్కన నడవకపోతే నీ వాహనం కాదు, నువ్వు కూడా ఇక్కడ దాకా వచ్చేదానివి కాదు, వచ్చేవాడు కాదు. ఇంతవరకు మనం వచ్చామంటే, ఈ ఏప్రిల్ 20వ తారీఖు వరకు మనం వచ్చామంటే, పక్క చెప్పండి, ఈ 20వ తారీఖు వరకు నేను వచ్చానంటే, ఈ 20వ తారీఖు వరకు నేను వచ్చానంటే ప్రభువు నాతో నడుస్తున్నాడు. ప్రభువు నాతో నడుస్తున్నారు. అందరూ చెప్పండి, ప్రభువు నాతో నడుస్తున్నారు. ఈస్టర్ పండుగ అంటే అర్థం ఏంటి? నీతో నడవటానికి వచ్చాడు. స్తోత్రం. ఇదివరకు అనేవాడు ఎన్ని అడుగులు నడుస్తావురంటే 7 అడుగులు అన్నాడంట. ఎన్ని అడుగులు? 7 అడుగులు. ఆ తర్వాత నడవకూడదు, అదే కష్టం అన్నాడట. అంతేగా, ఆ చుట్టూ తిరిగి ముడేసేసి నడవండి అనగానే 7 అడుగులు. ఇంకొక అడుగు అబ్బే పడదక మాకు పని అయిపోయింది. 7 అడుగులకే అబ్బో ఎన్ని సోపాలో ఎన్ని శోకాలో. అంతే. ఇక ఎన్ని చూస్తున్నామో వార్తాపత్రికల్లో, నడవలేక కొందరు, నడిచి ఆగిపోయిన వాళ్ళు కొందరు, అసలు నడవనే వాళ్ళు కొందరు. జీవితాంతం మత్తయి సువార్త 28వ అధ్యాయం 10వ వచనం కింద భాగాల్లో ఉంది. 20వ వచనంలో యుగ సమాప్తి వరకు సదాకాలం నీతో కూడా ఉంటాను, నడవటానికి వచ్చాడు. నీ ఒంటరి దానివి కాదు, ఒంటరివాడివి కాదు. నీ కష్టంలో, నీ నష్టంలో, ఇరుకులో, ఇబ్బందుల్లో, నిందలో, అపనిందల్లో, కష్ట నష్టాల్లో, కలిమి లేమిల్లో నీతో నడవటానికి వచ్చిన వాడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువో. అందుకని ఇప్పుడు చెబుదాం, హ్యాపీ ఈస్టర్, హ్యాపీ ఈస్టర్, హ్యాపీ ఈస్టర్. ఆమేన్. చాలు. తర్వాత చూడండి, కింద భాగంలో రండి, 16వ వచనంలో, అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. 16వ వచనం చదివాం. ఇలా నడవటానికి యేసు తానే దగ్గరకు వచ్చి నడిచినా వారు ఆయనను గుర్తుపట్టలేకుండా గుర్తించలేదు. ఇర్మియా గ్రంథంలో ఉంది, ప్రభువు నిన్ను దర్శించిన కాలము నిన్ను, లూకాసు వార్తలో కూడా రాయబడింది, ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి. ఇర్మియా గ్రంథంలో ఉంది, వారు మర్చిపోయారని, గుర్తుపట్టలేదు. ఎన్నో కార్యాలు నీ జీవితంలో జరిగినాయి. ఏదో ఉద్యోగం కొరకు, వ్యాపారం కొరకు, ఏదేదో కార్యక్రమం కొరకు బయటికి వెళ్తాం. వెళ్ళేటప్పుడు ఆ క్యాలెండర్ దగ్గరికి వెళ్ళి గట్టిగా దండం పెట్టుకుని, అక్కడ నా ఫోటో ఉంటే ఫోటో ఒకటి దండం పెట్టుకుని అనుకుందాం, వేసుకుని అయ్యా వెళ్తున్నాను, మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ కలుస్తాను, నువ్వు ఇక్కడ నేను అక్కడ అని చెప్పి వెళ్ళిపోతాం. వెళ్ళిన తర్వాత పని జరిగిందనుకోండి, 10 వారాలు అయినా సరే ఆ మూకుట్లో మూత పెట్టి ఉడికిస్తూనే ఉంటారు. ఇంకా అది ఉడుకుతూనే ఉంటుంది. కొన్ని సాక్ష్యాలు ఇవాళే కొంచెం ఇప్పారు, మూత తీశారు. అలాగూ అంటే గుర్తుపట్టని వాళ్ళు. నీకు వచ్చిన ఉద్యోగం ప్రభు వల్ల వచ్చింది, నీ బిడ్డల భవిష్యత్తు దేవుని వల్ల కలుగుతుంది. ఆమె నీ స్థాయి, ఒకని స్థాయి దేవుని వల్లనే పెరుగుతుంది, దేవుని వల్లే జరుగుతుంది. రాయబడింది కదా, మెనే టేకెల్ పర్సన్, నిన్ను తుయ్యగా నువ్వు తేలిపోయావు గనక నీ రాజ్యముని యొద్ద నుండి తీసివేయబడుతుంది. అధికారం ఇచ్చేవాడు ఆయనే, అధికారం లాగువాడు ఆయనే, అంతస్తుకు ఎక్కించేవాడు ఆయనే, దించేవాడు ఆయనే. ఆయన చేతిలోనే సమస్తం ఉన్నాయి. కానీ ఆయన గుర్తుపట్టాలి. ఆయన సమీపముగా ఉండినను వారు గుర్తుపట్టలేదు. నీకు మంచి భర్త వచ్చాడు, పక్కింట్లోనేమో కొట్టే భర్త వచ్చాడు, నీకేమో నీ ఇంట్లో నిన్ను ప్రేమించే భర్త వచ్చాడు. అలాంటి వాళ్ళంతా ఆమెను చెప్పండి. అలా వచ్చాడులే, వాడు కారు ఉంటే మాకుందా ఏంటి? కారు లేకపోతే ఏమైంది? కారు ఉంటే ఉరికిందా ఏంటి? నెలకు 3-4 సార్లు కూడా నేను కారు ఎక్కను.
అమ్మగారు అంటారు, ఎప్పుడు ఈ బండేనా అదికిలో ఒకడు అంటే ఉందో ఇదే బండి. స్తోత్రం. ఏదన్నా ఉంటే ఉరుగుద్దా నీకు? ఏదున్నా బరువే, ఏదున్నా భారమే. మంచి భార్య, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. భార్య గురించే ఉందండి బైబిల్లో, భర్త గురించి లేదు. మరి ఏం చేశాడు నాకు తెలియట్లా. భర్త గురించి ఉందా బాబు నీ బైబిల్లో? ఉందా? ఆయన బైబిల్లో ఉందంటే అక్కడ చూపించు నాకు. మరి రాసుకున్నాడు, నాకు అర్థం కావట్లా. గుణవతి అయిన భార్య, గుణవతి అయిన భార్య, గయ్యాడైన భార్య, సుగుణవతి అయిన భార్య, ముత్యం కంటే ఉంది కదా, అన్నీ ఉంది కదా. గుణవతి అయిన భర్త దొరుకుట అరుదని ఉందా? లేదు. అంతే మరి మన దగ్గర ఉంది. ఎప్పుడైతే ఆయన తీసేసి ఎముక ఇచ్చేసాడో ఆ ఎముకతో పాటు వరాలన్నీ ఆమెకి వెళ్ళిపోయి. మీరు వరాలు పొందిన వాళ్ళు అమ్మ కొంచెం నవ్వుతాం. మీ పక్కన వాళ్ళు చెప్పండి. పురుషులను త్యాగం చేసి ఒక ఎముక ఇసిరేసారు, చెప్పండి నిజమేనా? ఇచ్చేశారు. అందుకే దాంతోపాటు బ్లెస్సింగ్ అంతా స్త్రీలకు వచ్చేసింది. బైబిల్లో ఎక్కడ చూసినా శ్రీ 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 శ్రీ. పురుషుడు ఇంటి వారిని బాధ పెట్టేవాడు గాలిని స్వతంత్రించుకుంటాడు. ఈయనకు వచ్చింది ఇది, కానీ మీకు వచ్చింది బ్లెస్సింగ్. స్తోత్రం. మరి ఇంత బ్లెస్సింగ్ ఇచ్చిన తర్వాత ఎంతవరకు గుర్తిస్తున్నావు? నీ బిడ్డ ఒక మంచి ఇంటికి కోడలుగా వెళ్ళింది. నీ కుమారుడు ఒక మంచి ఇంటికి ఒక అల్లుడిగా వెళ్ళాడు. నీ స్థాయి మారింది. వాళ్ళు గుర్తుపట్టలేదు. ఈనాడు కూడా గుర్తించని పరిస్థితుల్లోనే మనం ఉన్నాం. ఆయన చేసే కార్యాలట కంటికి కనపడవు, చెవికి వినబడవు, హృదయానికి అర్థం కావు. తర్వాత త్వరగా వెళ్దాం. ఇక 31, 32 వచనాలు. వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. ఎప్పుడు పట్టారు? చదువు నానా. వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. ఇలా నడుస్తున్నా, వీళ్ళు వెళ్ళిపోతున్నా, ఇలా చెప్పినా సరే కళ్ళు తెరవబడే అంతవరకు గుర్తింపు లేదు. మనం కళ్ళు మూసుకుంటే ఏం కనపడుతుంది? చీకటి తప్ప. కళ్ళు తెరవబడితేనే బాహ్య ప్రపంచం కనపడద్ది. ఈ ఆత్మీయ నేత్రాలు తెరవబడితేనే ఆత్మీయ కార్యాలు అర్థమవుతాయి. నేను ఏమై ఉన్నానో ఒక భక్తుడు అంటాడు, నేను ఏమై ఉన్నానో ఆ దేవుని దయ వల్ల ఉన్నాను. ప్రయాసపడింది నేను కాదు, నాకు తోడైన కృప అంటాడు పౌలు భక్తుడు. కాబట్టి కన్నులు తెరిచాడు. ఈరోజు ఈ ప్రత్యేకత ఏమిటంటే, ఈరోజు కన్నులు తెరవబడాలి. అదేంటయ్యా నా కళ్ళు మూసుకుపోనయ్యా? అదేంటంటే నీ కళ్ళు బాగానే కనపడుతున్నాయి, కానీ ఆత్మీయ నేత్రాలు మూయబడ్డాయి కనుక దేవుని కార్యాలు గుర్తించటం లేదు. వీళ్ళు ఎప్పుడైతే నేత్రాలు తెరవబడ్డాయో ప్రభువును గుర్తుపట్టారో 32వ వచనములో, అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. ఇప్పుడు కళ్ళు తెరవబడిన తర్వాత నోరు తెరవబడింది. కళ్ళు తెరవబడినంత కాలం మూర్ఖత్వం అట్టాగే ఉంటుంది. మూర్ఖుని వీపునకు బెత్తమే తగును. అదే కళ్ళు తెరవబడితే నోరు తెరవబడుతుంది. ఈ తెరవబడిన నోరు ఏం చెబుతుందంటే దేవదేవుణ్ణి మహింపరుస్తుంది. ఆయన మనతో మాట్లాడుచున్నప్పుడు మన కన్నులు తెరవబడలేదా? మన హృదయము మండుచుండలేదా? తెరవబడింది. కన్ను తెరవబడిన తర్వాత నోరు తెరవబడింది. ఇక్కడ నుంచి ఇక మానవ చరిత్రలో మార్పు వచ్చేసింది. ఎప్పుడైతే మనిషి కళ్ళు తెరవబడ్డాయో, మనిషి గొంతు విప్పి ప్రభువుని మహింపరచడం మొదలుపెట్టారో, అక్కడి నుంచి బ్లెస్సింగ్ స్టార్ట్ అయింది. ఇక 49వ వచనంలో, ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచియుండునని వారితో చెప్పెను. ఆమేన్. ఆమేన్. వాగ్దానము చేసింది మీ మీదకు పంపుతున్నాను. ఇవన్నీ జరగటానికి ఈ బ్యానర్ మీద పై అక్షరం ఉంది, చూసారా? ఏంటది? గట్టిగా ఈస్టర్. అక్కడి నుంచే చూస్తున్నారు ప్రభువు. ఎక్కడ చూస్తున్నారు చెప్పండి? నేను ఇట్లా వచ్చేసాను అదిగో అని చూస్తున్నారు. ప్రభు వైపు ఒకసారి చూడండి. హలో, హల్లెలూయా అనండి. మీరు కూడా అనండి అమ్మా. ఇదిగో మనుషులారా, ఇదిగో నా బిడ్డలారా, నేను బయటకు వచ్చాను. చూడండి, మెట్లు దిగి వస్తున్నారు. డిజైనర్ మంచి డిజైనర్ చేశారు. ఒకసారి కొట్టండి. ఆమె ఆ ఫోటోనే గనక, ఆ బొమ్మే గనక మెట్లు లోపల ఉన్నట్లయితే ప్రభు లోనే ఉన్నాడుగా. ఏంటి ఎన్ని చెప్తున్నాను అనేవాడు. ఎక్సలెంట్గా మెట్లు దించాడు కిందకి. ప్రభువు మెట్టు దిగొచ్చాడు నీ కోసం. మనం దిగం. నేను ఎందుకు తగ్గాలి? ఎవరు అన్నారు? లేదు, తగ్గేదే చెప్పరేమా.
తగ్గేదే లేదు అన్నట్టుగా. కానీ ప్రభువు నీ కొరకు తగ్గాడు, మెట్టు దిగి బయటకు వచ్చాడు, వచ్చి వాగ్దానం చేస్తున్నాడు. తండ్రి చేసి వాగ్దానం మీ మీదకు పంపుతున్నాను. వాగ్దానాలు ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతున్న ఈస్టర్ దగ్గర నుంచి. ఇక ఆఖరి మాట వాగ్దానం ఎప్పుడైతే వచ్చిందో 50-51 వచనాలు. ఆయన బేతనీయ వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణాయను. ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి. ఆమేన్. ఆమేన్. కలిసి వచ్చారు, కలిసి నడిచారు, మాట్లాడారు, భోంచేశారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే వారిలో నుండి ప్రత్యేకించబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. మృతుడనైతిని గాని యుగ యుగములు జీవిస్తున్నాను. ఆమేన్. ఎప్పుడైతే లేచారో 500 మందికి మాకుమ్మడుగా దర్శనమిచ్చాడు. ఎన్ని వందల మందికి? 12 మందికి అట్లా ఉంచండి, మరీ అట్లా ఉంచండి. ఆ తర్వాత సొసైటీలో సమాజంలో అడుగుపెట్టిన తర్వాత 500 మందికి ఎట్ ఏ టైం ఆయన దర్శనం ఇచ్చినట్టుగా కొరింథీ పత్రికలో రాయబడుతుంది. దర్శనమిచ్చారు. ఆ దర్శనమే ఈరోజు మన ఆశీర్వాదానికి బిగినవుతుంది. ఆయన ఆశీర్వదించుచుండగా వారిలో నుండి ప్రత్యేకించబడి ఎక్కడికి వెళ్ళారు? పరలోకానికి వెళ్ళారు. దీన్ని కంటిన్యూగా చెప్పాలంటే అపోస్తలుల కార్యం 1వ అధ్యాయంలో మీ యొద్ద నుండి ఏ రీతిగా పరలోకమునకు ఆరోహణమైనో అదే రీతిగా ఆయన రాబోతున్నాడని రాయబడింది. స్తోత్రం. ఎవరైతే కనిపెడతారో, ఎవరైతే నమ్మి బాప్తిసం పొందుతారో, ఎవరైతే సంఘ సహవాసంలో కట్టబడతారో వారికి పిలుపు వినపడబోతుంది. ఇక్కడకు ఎక్కి రండి. ఎవరండి వాళ్ళు అంటే ఆయనతో నడిచిన వాళ్ళు, ఆయనతో మాట్లాడిన వాళ్ళు, ఆయనతో జీవించిన వాళ్ళు, యేసు నామాన్ని ఉచ్చరించిన వాళ్ళు, యేసు కొరకే జీవించిన వాళ్ళు. ఆమేన్. అలాంటి కృపతో ఈ మధ్యాహ్న సమయంలో దేవదేవుడు మనందరినీ నింపునుగాక. కళ్ళు మూయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ ప్రత్యేకమైన సందర్భంలో సర్వోన్నతుడైన దేవుడు మనకిచ్చినటువంటి శుభతరుణంలో ఈస్టర్ అనగా ఆయన లేచి ఉన్నాడు. మరణము ఆయన్ని బంధించి ఉండుట అసాధ్యం. ఆయన లేచుడు ద్వారా కలిగిన ప్రయోజనాలు ఏంటో చూసాం. కనుక ప్రభువుతో కూడా నడుద్దాం, మనం ప్రార్థన చేద్దాం.